ఐక్యరాజ్య సమితి వాహనంపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతి చెందారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దమనకాండ మొదలుపెట్టి ఇప్పటికే 7 నెలలు దాటింది. ఈ అమానుష దాడిలో ఇప్పటిదాకా 35,000 మంది పాలస్తీనియన్లు మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తాజా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐక్యరాజ్య సమితి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతి చెందారు. యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సిబ్బంది ఆ బాధితుడిని గుర్తించినప్పటికీ పీటీఐ వార్తా సంస్థను ఉటంకిస్తూ అతను భారతదేశానికే చెందినవాడని, మాజీ సైనికుడని చెప్పారు. దీనిపై యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ డిఎస్ఎస్ సిబ్బంది మరణించిన వార్తను విని చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. అంతేకాదు ఈ విషాద ఘటనపై యుఎన్ చీఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. సామాన్యులతో పాటు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలని ఆంటోనియో గుటెర్రస్ విజ్ఞప్తి చేశారు.